వాడు చదివేది ఎల్కేజీ, వాని మెడకో 20 kg, వానికో టిఫిన్ ప్యాకేజీ, వాని వాటర్ డబ్బా లీకేజీ, వాని చదివే ఒక పెద్ద డ్రైనేజీ. ఇవాళ చదువులు అంటే ఒక మాటలో చెప్పేశారు. మన చదువు మొత్తం దాని చుట్టే తిరుగుతుంది. జేఈలు, నీట్లు, మనం ఎట్లా సంపాదించాలి, ఎట్లా డాక్టర్లను చేయాలి, ఎట్లా సాఫ్ట్వేర్లను చేయాలి అని ఆలోచిస్తున్నాం. కానీ మొన్నటికి మొన్న మనం బంగ్లాదేశ్లో చూసాం, నీ పదవి శాశ్వతం కాదు, నువ్వు ఈ దేశ ప్రధానమంత్రి అయినా సరే నిన్ను మెడలు బట్టి బయటికి గెంటేస్తాం. ఇలాంటి విప్లవం ఒకవేళ భారతదేశంలో వచ్చిందనుకోండి, అప్పుడు నీ జేఈ, నీ కోటీశ్వరుడు, నీ ధనవంతుడు, నీ కాంట్రాక్టర్లు నిన్ను కాపాడుతారా? నిన్ను కాపాడరు. కాపాడాలంటే నీతోటి ధర్మం ఉండాలి. ఆ ధర్మము విద్యార్థులుగా ఉన్నప్పుడు ఎంతో కొంత నేర్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అమ్మ ఒడి, బడి, గుడి, మడి, ఈ 4 అంశాల్లో ధర్మం అనేది చాలా ప్రధానంగా ఉండాలి.